శాసనసభ్యుల కోట మండలి ఎన్నికల సందర్భంగా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు తెలుగుదేశం నేత రేవంత్ రెడ్డి సహా ఇతర నిందితులు ముడుపులు ఇచ్చిన వ్యవహారం ఆదివారం రాత్రి కొత్త మలుపు తిరిగింది. స్టీఫెన్సన్తో తెలుగుదేశం అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడినట్లుగా ఆడియో టేపు అనధికారికంగా మీడియాకు విడుదలైంది. Hello. Yeah, brother. Yes, sir. Yeah, our Babu garu going to talk to you. Be on the line. Yeah, please. Hello. Sir, good evening, sir. Good evening, brother. How are you? Yes, fine, thank you. Manwal, they briefed me. Yes, sir. I am with you. Don't bother. Right, sir. For everything, I am with you. Ah. What all they spoke, will honor. Yeah, right, sir. Freely you can decide. No problem at all. Okay, sir. That is our commitment. We will work together. No problem. Right. Thank you. Welcome. Thank you. Thank you. Right. ఈ టేపు బహిర్గతమైన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్భవన్కు వెళ్లి గవర్నర్ను కలిశారు. ఓటుకు నోటు వ్యవహారంపై చర్చించినట్టు సమాచారం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో చంద్రబాబు నైతిక విలువలకు తిలోదాకలిచ్చారని, ఇతర పార్టీల ఎమ్మెల్యేలకు డబ్బులు ఎరగా వేశారంటూ గవర్నర్కు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. పొరుగు రాష్ట్ర వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం దారుణమని, ఈ విషయాన్ని రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకెళ్లాలని కోరినట్లు సమాచారం. ఓటుకు నోటు వ్యవహారంలో ప్రభుత్వం గాని తాను గాని జోక్యం చేసుకోవడం లేదని, అవినీతి నిరోధక శాఖకు పూర్తి స్వేచ్ఛనిచ్చామని కేసీఆర్ పేర్కొన్నట్లు సమాచారం. అనిసా పూర్తి స్వేచ్ఛగాను చట్టపరంగా చర్యలు తీసుకుంటోందని చెప్పినట్లు సమాచారం. ఆడియో టేపుల వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాత్రి డీజీపీ, అదనపు డీజీపీ, ఇతర ఉన్నతాధికారులతో తన నివాసంలో సమావేశమై చర్చించారు. తన గొంతును అనుకరించి ఇలా రికార్డు చేశారా లేదంటే ఫోన్ ట్యాప్ చేశారా అనే అంశాలపై చర్చించారు. ఈ విషయంలో ధీటుగా బదిలివ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఆడియో టేపుల విడుదలపై ఏపీ సర్కార్ కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఆ టేపులోని సంభాషణ ముఖ్యమంత్రి చంద్రబాబుది కాదని సమావేశం తర్వాత ఏపీ సర్కార్ మీడియా సలహాదారు పరకాల పేర్కొన్నారు. ఆ టేప్స్ లో ఉన్నటువంటి సంభాషణ మా ముఖ్యమంత్రి గారి సంభాషణ కాదు. ముఖ్యమంత్రి గారు ఆ సంభాషణ చేయలేదు. ముఖ్యమంత్రి గారు ఎక్కడెక్కడో మాట్లాడినటువంటి మాటల్ని గుదిగుచ్చి ఇదంతా కలిపి ఇది మా ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాట అనేటటువంటి భావన ప్రజల్లో కల్పించడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా తీవ్రంగా పరిగణిస్తుంది. దీని లోతు చూస్తాం, దీని అంతు చూస్తాం. ఇది మామూలుగా విడిచిపెట్టేటటువంటి వ్యవహారం కాదు. దీనికి ఏ రకమైనటువంటి రాజ్యాంగపరమైనటువంటి, చట్టపరమైనటువంటి, న్యాయపరమైనటువంటి, రాజకీయపరమైనటువంటి అన్ని చర్యలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. మీరు సంబరాలు చేసుకున్న వెంటనే మేము విభజన వల్ల మాకు జరిగినటువంటి కష్టాల్ని, నష్టాల్ని ఒకసారి గుర్తు తెచ్చుకుని, మా ముందున్నటువంటి సవాళ్ళను ఒకసారి గుర్తు తెచ్చుకుని, మేము నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాల్ని ఏ రకంగా మేము సాధించుకోవాలి అనేటటువంటి విషయం మీద మహాసంకల్పం అనేటువంటి ఒక పెద్ద బహిరంగ సభని మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మా రాష్ట్ర మంత్రిమండలి ఎక్కడ ప్రమాణ స్వీకారం చేశారో అదే చోట మేము సభ పెట్టుకుంటూ ఉంటే ఆ సభని పాడి చేయడానికి, మా స్ఫూర్తిని దెబ్బతీయడానికి, మా ప్రజల్ని అయోమయంలోకి నెట్టడానికి, వారి యొక్క మనోస్థైర్యాన్ని దెబ్బతీయడానికి, తగ్గించడానికి ఈ రకమైనటువంటి కుట్రలు జరుగుతున్నాయి. వీటిని మేము సహించేది లేదు. తాజాగా విడుదలైన ఆడియో టేపుల వ్యవహారంతో ఓటుకు నోటు వ్యవహారంలో తదుపరి ఏం జరుగుతుందోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.